మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఆయన గాని ఆయన కూతురు గాని. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను తీసుకొని లోపలికి పోయింది. మీ అందరం పోలే. పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా శ్రీహర్ అన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నామని మేము అడగలే. మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను పోనని చెప్పినా నువ్వు శ్రీహర్ అన్న నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు. నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టమని చెప్పేసింది. అట్లనే కావ్య అంటే ఆమె ఎవరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగినారు. అందుకోసమనే కావ్య అనే ఆమె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరూ వెళ్ళిపోవాలి. పసుపు దయాకర్ అన్న పోవాలి, రమేష్ అన్న పోవాలి, రాజయ్య గారిని కథం చేసిన ఉద్యమకారులందరూ కూడా వాళ్ళకేమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది. నాది డిక్లేర్ అయితేనే ఈమె ఎవరు కావ్య అంటే బీఆర్ఎస్ అభ్యర్థి అంటేనే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్నీ 3 నెలల నుంచి కుట్రవన్నీ మా ఆరూరు రమేష్ అన్న నిలగొట్టిండు, పస్తూరు దయాకర్ నిలగొట్టిండు, మిగతా ఉద్యమకారులందరినీ చిన్న చూపు చూసిండు. అందరినీ కూడా మొత్తం వెళ్ళగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలన్నది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు.